నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న నూతన జాతీయ రహదారి నిర్మాణం నాసిరకంగా ఉందని బీజేవైఎం అరకు పార్లమెంటు నాయకులు ధ్వజమెత్తారు. బీజేవైఎం నాయకులు జాతీయ రహదారిని పరిశీలించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మినుముల గోపాల పాత్రుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాన్ని జాతీయ రహదారులతో అభివృద్ధి చేయాలని కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అరకు నుంచి రాజమండ్రి మీదుగా భద్రాచలం వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంగా సంబంధిత గుత్తేదార్ హుకుంపేటకు ఆనుకుని ఉన్న జాతీయ రహదారిని నాణ్యతా లోపంగా నిర్మించారని ఆరోపించారు. దారి కూలిపోయినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత క్వాలిటీగా ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేశారో మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులు కానీ ఇవేమి కనిపించలేదా అని మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే కోట్ల రూపాయల ప్రజాధనం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలని కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోట్ల రూపాయల ప్రజాధనం ఇస్తూ ఉంటే ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నాసిరకంగా రోడ్డు నిర్మిస్తారని మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తాము. ఈరోజు భద్రాచలం నుంచి విజయనగరం వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతీయ రహదారి వేస్తూ ఈరోజు హుకుంపేట మండలం హెడ్ క్వార్టర్లోనే బ్రిడ్జి పక్కన కొద్ది సమయంలోనే ఈ వర్షం కురవడంలోనే ఇమీడియట్లో పగిలిచ్చేసింది. ఇక్కడ క్వాలిటీగా లేదనేది తెలిసిపోయింది. ఇక్కడ తగైన కాంట్రాక్ట్ తీసుకునడము అక్కడ క్వాలిటీగా చేయకపోవడం వల్ల ఈరోజు ఈ పగిలించడం జరిగింది. సుమారుగా నెల కాకుండానే ఈ యొక్క జాతీయ రహదారి పగులొచ్చే సందర్భంలో ఏ విధంగా సేఫ్టీ ఈ జాతీయ రహదారిలో ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి తిరుగుమని చెప్పే సందర్భంలో మీరు ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చారో మాకు తెలియదు. కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రోడ్ ఈ విధంగా ఉంటే సుమారుగా భద్రాచలం నుంచి విజయనగరం దాకా ఉన్నటువంటి హైవే యొక్క సేఫ్టీ ఏ విధంగా ప్రజలకు భయభ్రాంతులు చేసే సందర్భం కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో నాణ్యత లేని కాంట్రాక్ట్ని వెంటనే ఈ యొక్క కాంట్రాక్ట్ని ఆపి నిలుపుదల చేసి రాబోయే రోజుల్లో సేఫ్టీ, క్వాలిటీ, క్వాంటిటీ ఉన్నటువంటి రోడ్లు నిర్మాణం చేసే దిశగా ఈ జిల్లా కలెక్టర్కు ఈ రోడ్డు సంబంధించిన అధికారులు ఎవరైతే వెంటనే స్పందించాలి. లేని పక్షంలో